వెరీ ప్లెజెంట్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు గుడ్ న్యూస్. నేను సునీల్. వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమేనా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా? వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు, కానే కాదు. నెగిటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారాన్ని ఇవ్వాలి. వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్నీ మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. రోజంతా నెగిటివ్ న్యూస్తో విసిగిపోయిన మీకు పాజిటివ్ న్యూస్ను అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రామ్. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ ఏంటో చూసేద్దాం. శ్రీశైలం ఆలయంలో ఇవాల్టి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్తీక మాసోత్సవాలకు ఆలయ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు వసతి, మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, ప్రసాదాల విక్రయం, అన్నప్రసాదాల వితరణ, పారిశుద్ధ్యం, కార్తీక సోమవారాల్లో లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి, నవంబర్ 15న కార్తీక పౌర్ణమి రోజున పుణ్యహారతి, జ్వాలాతోరణం, లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి మొదలైన కార్యక్రమాలకు సంబంధించి వివిధ ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్తీక మాస పర్వదినాలు, సెలవు రోజులలో భక్తుల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉంది. దీంతో భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీలుగా కార్తీక మాసమంతా కూడా గర్భాలయ ఆర్జిత అభిషేకాలను పూర్తిగా నిలిపివేశారు. శని, ఆది, సోమవారాలతో పాటు శుద్ధ ఏకాదశి, కార్తీక పూర్ణిమ రోజుల్లో స్వామివారి స్పర్శ దర్శనం పూర్తిగా నిలిపివేశారు. ఈ రద్దీ రోజుల్లో సామూహిక ఆర్జిత అభిషేకాలను కూడా నిలిపివేశారు. కార్తీక మాసంలో ఉచిత స్పర్శ దర్శనం తాత్కాలికంగా రద్దు చేశారు. కార్తీక మాస సాధారణ రోజుల్లో రోజుకు 3 విడతలుగా స్పర్శ దర్శనం, 3 విడతలుగా సామూహిక ఆర్జిత అభిషేకాలకు అవకాశం కల్పించబడుతుంది. భక్తులు స్పర్శ దర్శనం టికెట్లను, ఆర్జిత అభిషేకాల టికెట్లను ఆన్లైన్లో మాత్రమే కొనుగోలు చేయాలి. ఇప్పటికే నవంబర్ నెల టికెట్ల కోటాను దేవస్థానం వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. కార్తీక మాసంలో శని, ఆది, సోమవారాలు, కార్తీక శుద్ధ ఏకాదశి, కార్తీక పౌర్ణమి రోజుల్లో అమ్మవారి అంతరాలయంలో జరిపేటువంటి కుంకుమార్చనను వేదాశీర్వచన మండపంలో జరిపించుకోవచ్చు. అమ్మవారి ఆలయంలో నిర్వహించే 500 రూపాయల కుంకుమార్చన టికెట్ను ఆయా రోజులలో నిలిపివేయనున్నారు. గణపతి హోమం, రుద్రహోమం, మహామృత్యుంజయ హోమం, చండీ హోమం, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం మొదలైన ఆర్జిత సేవలు యథావిధిగా జరుగుతాయి. భక్తుల సౌకర్యార్థమై రద్దీ రోజులలో రుద్రహోమం, మృత్యుంజయ హోమం 2 విడతలుగా జరపబడతాయి. భక్తులకు అన్నదాన భవనంలో ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి అన్నప్రసాదాల వితరణ చేస్తారు. సాయంత్రం 7 గంటలకు అల్పాహారం అందిస్తారు. క్యూ కాంప్లెక్స్లో దర్శనానికి వేచి ఉండే భక్తులకు మంచినీళ్లు, బిస్కెట్లు, అల్పాహారం అందిస్తారు. కార్తీక మాసంలో భక్తులు పుణ్యస్నానాలకు ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా పాతాళగంగ వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. పాతాళగంగ వద్ద శౌచాలయాలు నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఈ క్రమంలో స్థానిక నేతలు, సంబంధిత యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ముందస్తు కార్యాచరణ కూడా సిద్ధం చేశారు అధికారులు. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ఈసారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి కోసం 904 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు. అఖండ గోదావరి పుష్కరాలు 2027 ముసాయిదా యాక్షన్ ప్లాన్ ఇప్పటికే సిద్ధం చేశారు. అందరూ ఒకే ఘాట్లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లకు రోజుకు లక్షలాది మంది వస్తారని అంచనా ఉండగా మరో 4 కొత్త ఘాట్లు అవసరమని భావిస్తున్నారు అధికారులు. పుష్కరాల నిర్వహణ కోసం జిల్లాను యూనిట్గా తీసుకుని శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి కలగకుండా రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ముందస్తు ఏర్పాట్లు చేపట్టనుంది. తిరుమలలో శ్రీవారి అన్నప్రసాద దాతలకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఒకరోజు పూర్తిగా అన్నప్రసాద వితరణకు 44 లక్షల రూపాయలు చెల్లించే దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చని తెలిపింది. ఉదయం అల్పాహారం కోసం 10 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం 17 లక్షలు, రాత్రి భోజనం కోసం 17 లక్షల రూపాయలు అందించి దాతలు అన్నప్రసాద వితరణలో పాల్గొనవచ్చని వెల్లడించింది. విరాళం అందించే దాత పేరును
వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తామని, దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందవచ్చని సూచించింది. ప్రస్తుతం తిరుమల తిరుపతిలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లోని కంపార్ట్మెంట్లు, బయట క్యూ లైన్లు, PAC 4, PAC 2 తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అన్నప్రసాదం జరుగుతుందని వివరించారు. శ్రీనివాసం, విష్ణు నివాసం కాంప్లెక్స్లు, రియా ఆసుపత్రి, స్విమ్స్, మెటర్నిటీ ఆసుపత్రి, బర్డ్, SP ఆయుర్వేద ఆసుపత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం TTD అన్నప్రసాద విభాగం తిరుమల తిరుపతిలలో రోజుకు 2.5 లక్షల మందికి అన్నప్రసాద వితరణ చేస్తుందని TTD అధికారులు వివరించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో వివిధ విభాగాల్లో వారు చేసినటువంటి సేవలను గుర్తించి పురస్కారాలు అందించాలని నిర్ణయించారు. సమాజ శ్రేయస్సుకు వారు అందించినటువంటి సేవలను గుర్తించడం ద్వారా వారిని ప్రోత్సహించవచ్చని, వారు సమాజ హితానికి మరింతగా తోడ్పడతారని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గత 5 ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక విభాగాల్లో వారు చేసిన కృషికి గాను అవార్డులు ప్రదానం చేయనున్నారు. మొత్తం 4 విభాగాల్లో అవార్డులు అందించనున్నారు. ఈ అవార్డుల కోసం సంస్థలు, సొసైటీలు, ట్రస్టుల నుంచి దరఖాస్తులను రాజ్భవన్ ఆహ్వానిస్తోంది. దరఖాస్తులను ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో సమర్పించాలి. ఎంపిక చేసిన వారికి వచ్చే జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా పురస్కారాలను ప్రదానం చేసి వారిని సత్కరించనున్నారు. ప్రతి విభాగంలో 2 కేటగిరీల అవార్డులు ఉంటాయి. ఒక కేటగిరీలో వ్యక్తిగతంగా విజయం సాధించిన వారికి, 2వ కేటగిరీలో ఆయా విభాగాలలో అభివృద్ధి కోసం కృషి చేసిన సంస్థలు, సొసైటీలు, ట్రస్టులకు అవార్డు అందిస్తారు. ప్రతి అవార్డు కింద 2 లక్షల రూపాయల నగదు, ప్రశంసా పత్రాన్ని అందిస్తారు. ఈ అవార్డులకు 2019 నుంచి ఆయా విభాగాల్లో వారు వ్యక్తిగతంగా, సంస్థల పరంగా అందించిన సేవలకు దరఖాస్తు చేసుకోవచ్చు. గవర్నర్ ఏర్పాటు చేసిన కమిటీ వాటిని పరిశీలించి ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తుంది. ఆయా రంగాల్లో సేవలందించిన వారే కాకుండా ఇతరులు లేదా సంస్థలు వారిని ప్రతిపాదిస్తూ దరఖాస్తు చేసే అవకాశాన్ని కల్పించారు. ఏపీలో నిలిచిపోయిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ చివరి వారంలో ఫిజికల్ టెస్ట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గత ప్రభుత్వం 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2022లో నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులకు గతేడాది జనవరిలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. 4,50,182 పరీక్ష మంది హాజరు కాగా 95,208 మంది అభ్యర్థులు ఈ పరీక్షలో అర్హత సాధించారు. 91,507 మంది అభ్యర్థులు మాత్రమే ఫిజికల్ టెస్ట్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఫిజికల్ టెస్ట్కు దరఖాస్తు చేసుకుని అభ్యర్థులకు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఈ నెల 11న సాయంత్రం 3 గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. గత ప్రభుత్వ హయాంలో ప్రిలిమినరీ పరీక్ష అనంతరం కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ పలు కారణాల వల్ల నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం నిలిచిన భర్తీ ప్రక్రియను తాజాగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఇక హాస్టల్ విద్యార్థులకు పోషకాహారం అందేలా డయట్లో మార్పులు చేర్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 10 రోజుల్లో కొత్త డైట్ ప్లాన్ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పెంచిన డైట్, కాస్మెటిక్ ఛార్జీలతో 7,65,705 మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారని సీఎం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన మంత్రి సీతక్క హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. 7 ఏళ్ల తర్వాత పెరిగిన ధరలకు అనుగుణంగా ఛార్జీలు పెంచడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల బాధలు తెలిసిన రేవంత్ రెడ్డి సీఎంగా ఉండటం వల్ల విద్యారంగ సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతున్నాయన్నారు. ఇక నుంచి హాస్టల్ విద్యార్థులు అర్ధాకలితో అవస్థలు పడాల్సిన అవసరం లేదన్నారు. పెరిగిన డైట్ ఛార్జీలతో విద్యార్థులకు పోషకాహారం అందించాల్సిన బాధ్యత టీచర్లకు, హాస్టల్ సిబ్బందికి ఉందని గుర్తు చేశారు. విద్యార్థుల సమస్యలను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సహా పలు శాఖల కార్యదర్శులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.